సంఘం ఆధ్వర్యంలో 140 పైగా బీసీ కులాలుంటే కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న కులాలు, రాజ్యాధికారంలో వాటా పొందిన కులాలు కేవలం 5 నుంచి 6 కులాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగతా కులాల పరిస్థితి ఏంటి అనే విషయం మీద ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఫోకస్ చేసింది. దాని పరంపరలో భాగంగా ఇవాళ మేర కులస్తుల గురించి, నా మేర కులస్తుల సోదరుల గురించి ఈ రోజు నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేర కులస్తులు దర్జీ వృత్తి చేసుకుంటూ బట్టలు కుడుతూ దర్జీలుగా పిలువబడుతున్నారు. ఇవాళ అరాకుర సౌకర్యాలతో ఇవాళ మేర కులంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల పిల్లలు విద్యకు దూరంగా బతుకుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేర కులస్తుల మీద దృష్టి సారించాలి. ఏదైతే వాళ్ళ కుల వృత్తి టైలరింగ్ నమ్ముకొని బతుకుతున్నారో, ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి గురుకుల పాఠశాల కానీ, హాస్టల్స్ కానీ, ఇంకా ఏదైనా సంస్థలకు లేదు వాళ్ళ ప్రభుత్వమే మరి తల్లికి వందన పథకం ద్వారా యూనిఫామ్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా నా మేర సోదరులకు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా మేర కులస్తులు ఎప్పటి నుండో బీసీ-డి నుంచి ఏలో చేరాలని చెప్పేసి డిమాండ్ అడుగుతున్నారు. వెంటనే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి బీసీ కమిషన్ దాని మీద దృష్టి సారించి మేర కులస్తుల పూర్వపరాలు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు అధ్యయనం చేసి వాళ్ళని బీసీ-డి నుంచి ఏలోకి చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేర కులస్తులకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, వాళ్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేర కులస్తులకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అండగా ఉంటుంది. త్వరలో మేర కులస్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా మేర సోదరులందరూ కూడా కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.